హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, కరోనా కష్టకాలంలో మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి మీకు ఒక సువర్ణ అవకాశం. ఏమిటంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ హోమ్ లోన్పై వడ్డీని చాలా వరకు తక్కువ చేశాయి. ఏ బ్యాంకులు తక్కువ వడ్డీకి హోమ్ లోన్స్ ఇస్తున్నాయి? హోమ్ లోన్ పొందాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? అప్లికెంట్కి ఎంత ఇన్కమ్ ఉండాలి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన సబ్సిడీ గురించి కూలంకుషంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. హోమ్ లోన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ మరియు ప్రైవేట్ బ్యాంక్స్ రెండు ఇస్తున్నాయి, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో స్వల్ప తేడా ఉంటుంది. మరి ఈ అతి తక్కువ వడ్డీకి హోమ్ లోన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు ఎస్బీఐ బ్యాంకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల కంటే తక్కువగా ఇస్తున్నాయి. ముందుగా హోమ్ లోన్ పొందాలంటే అప్లికెంట్ సాలరీడ్ పర్సన్ అయినా కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అయినా కానీ అయి ఉండాలి. అప్లికెంట్ యొక్క ఏజీ సాలరీడ్ పర్సన్ అయితే 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అయితే 21 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు ఉండాలి. సాలరీడ్ పర్సన్స్ యొక్క ఇన్కమ్ మెట్రో సిటీస్లో అయితే 25,000 రూపాయలు ఉండాలి. నాన్ మెట్రో సిటీస్లో అయితే 15,000 రూపాయలు ఉండాలి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్కి 2.4 lakhs per annum మెట్రో సిటీస్లో, 1.5 lakh per annum నాన్ మెట్రో సిటీస్లో ఉండాలి. హోమ్ లోన్ తీసుకునే దరఖాస్తుదారుడు పార్ట్ టైం జాబ్ కాకుండా ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉండి 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ దరఖాస్తుదారుడు అయితే గత 3 సంవత్సరాల నుండి తన బిజినెస్ను నడుపుతూ ఉండాలి. మరియు సిబిల్ స్కోర్ 750 పైన ఉండాలి సాలరీడ్ పర్సన్స్కి మరియు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్కి. ఈ 4 అంశాలు పూర్తిగా ఉన్నట్లయితే దరఖాస్తుదారుడు హోమ్ లోన్ తీసుకోవడానికి అర్హుడు. హోమ్ లోన్ తీసుకోవడానికి దరఖాస్తుదారుకి ఏ డాక్యుమెంట్స్ అవసరమో ఇప్పుడు చూద్దాం. ముందుగా సాలరీడ్ పర్సన్స్కి కేవైసీ డాక్యుమెంట్స్ అండ్ బ్యాంకింగ్ డీటెయిల్స్, 6 months పే స్లిప్స్ అండ్ ఫామ్ 16. కేస్ టు కేస్ ఫామ్ 16 అడగచ్చు. అదేవిధంగా ఇదివరకు ఏదైనా హోమ్ లోన్ ఉన్నట్లయితే గత లోన్ యొక్క లోన్ ట్రాక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కేస్ టు కేస్ కో అప్లికెంట్ అవసరం ఉంటే కో అప్లికెంట్ యొక్క ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్ అండ్ రిలేషన్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాలి. వీటితో పాటు అప్లికెంట్ కో అప్లికెంట్ ఇద్దరి యొక్క 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సబ్మిట్ చేయాలి. ఇదే విధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్కి కూడా ఇవే డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. కేస్ టు కేస్ ఏదైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అడగచ్చు. వీటితో పాటు ప్రాపర్టీ యొక్క లింకు డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అప్లికెంట్ తన ఇన్కమ్ ప్రూఫ్గా 2 years ITRs మరియు బిజినెస్ ప్రూఫ్కి GST రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. కోటక్ మహీంద్రా బ్యాంకులో దరఖాస్తుదారుడు ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే 0 ప్రాసెసింగ్ ఫీగా ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.75 నుండి 8.35 వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దరఖాస్తుదారుడు ఆన్లైన్లో కాకుండా నేరుగా బ్రాంచ్ నుండి అప్లై చేసుకున్నట్లయితే 0.25% ప్రాసెసింగ్ ఫీ ప్లస్ GST ప్లస్ లయబిలిటీ ఛార్జెస్ ఉంటాయి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న దరఖాస్తుదారుడికి ప్రాసెసింగ్ ఫీ ఉండకుండా
లయబిలిటీ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్కి 0.5% ప్లస్ జిఎస్టీ ప్లస్ లయబిలిటీ ఛార్జెస్ ఉంటాయి. దీనితో పాటు డాక్యుమెంటేషన్ ఛార్జ్ 4,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ అదనం. ప్రీ క్లోజర్ ఛార్జెస్. ప్రీ క్లోజర్ అంటే దరఖాస్తుదారుడు 20 సంవత్సరాల కాలానికి లోన్ తీసుకొని 3 సంవత్సరాల తర్వాత రెగ్యులర్గా పేమెంట్ చేసిన తర్వాత ఒకవేళ హోమ్ లోన్ క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా చెల్లించడాన్ని ప్రీ క్లోజర్ అంటారు. కోటక్ మహీంద్రా బ్యాంక్లో హోమ్ లోను ప్రీ క్లోజ్ చేసుకోవాలి అంటే ఎప్పుడైతే క్లోజ్ చేసుకుంటాడో అప్పటి వరకు ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ పైన 4% అదనంగా ఛార్జ్ చేస్తారు. పార్షియల్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉన్నది. పార్షియల్ పేమెంట్ అంటే మనం రెగ్యులర్గా చెల్లించే ఈఎంఐతో పాటు ఏకకాలంలో కొంత మొత్తాన్ని చెల్లించడం. పార్షియల్ పేమెంట్లో ఏకకాలంలో చెల్లించే మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్లో 25% మించకూడదు. ఇప్పుడు ప్రభుత్వ రంగమైన ఎస్బీఐ బ్యాంక్ కూడా హోమ్ లోన్స్ను అందిస్తుంది. ఎస్బీఐ బ్యాంక్ 6.85 నుండి 7.00% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో హోమ్ లోన్స్ను అందిస్తుంది. ఇందులో ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 0% టిల్ ది మార్చ్ 31, 2021 మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ చేసిన ప్రాజెక్టులలో 0 ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. మరియు దరఖాస్తుదారురాలు మహిళ కనుక అయితే వారికి 0.05% తక్కువ ఉంటుంది. మరియు అదే దరఖాస్తుదారుడు యూనో యాప్ నుండి అప్లై చేసుకున్నట్లయితే 0.05% ఇంకా తక్కువగా ఉంటుంది. టోటల్గా 0.1% తక్కువ అవుతుంది. ఎస్బీఐలో ఎప్పుడైనా పార్షియల్ పేమెంట్ చేసుకోవచ్చును, ప్రీ క్లోజర్ కూడా చేసుకోవచ్చు. 0 ప్రీ క్లోజర్ ఛార్జెస్, పార్షియల్ పేమెంట్ ఆల్సో అప్లికబుల్. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏమేమి అంటే రిజిస్టర్ సేల్ డీడ్ ఆర్ లీజ్ డీడ్ లేదంటే కన్వీనియన్స్ డీడ్తో పాటు ఒకవేళ బిల్డర్ నుండి తీసుకున్నట్లయితే బిల్డర్కు కొనుగోలుదారుకు ఒప్పంద పత్రం మరియు కేటాయింపు రసీదు, లింకు డాక్యుమెంట్స్, ప్రాపర్టీ హౌస్ ట్యాక్స్, దరఖాస్తుదారుడు స్వయంగా నిర్మించిన ఆస్తి కోసం మున్సిపల్ నుండి కానీ గ్రామ పంచాయతీ నుండి కానీ ఆమోదం పొందిన భవన ప్రణాళిక తీసుకోవాలి. ఈ డాక్యుమెంట్ కేస్ టు కేస్ తీసుకోవడం జరుగుతుంది. కోటక్ మహీంద్రా కానీ ఎస్బీఐ కానీ ఇస్తున్న వడ్డీ రేట్లు అప్ టు 30 లక్షల వరకే ఈ విధంగా ఉన్నాయి. 30 లక్షలకు మించినట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిబిల్తో పాటు వేరియంట్స్ అవుతుంది. సిబిల్ తక్కువ ఉన్నట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. సిబిల్ ఎక్కువ ఉన్నట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది. కేస్ టు కేస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా అప్లై చేసుకున్న దరఖాస్తుదారుడు ఆర్ దరఖాస్తుదారురాలు ఆర్థికంగా బలహీనమైన విభాగం కానీ, తక్కువ ఆదాయ విభాగం కానీ లేదా మధ్య ఆదాయ విభాగం నుండి వచ్చిన వారు అర్హత పొంది హౌస్ లోన్పై వడ్డీ రాయితీని పొందవచ్చును. ముందుగా ఆర్థికంగా బలహీనమైన విభాగం వారి ఇన్కమ్ 6 లక్షలు ఉండాలి. ప్రాపర్టీ ఏరియా లిమిట్ అంటూ ఏం లేదు. టెన్యూర్ 20 సంవత్సరాలకి తీసుకొని ఇంట్రెస్ట్ సబ్సిడీ 6.5% ఉంటే వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2,67,000 రూపాయలు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకంలో భాగంగా వారికి లభిస్తుంది. ఇందులో
మహిళనే ఇంటికి యజమానురాలై ఉండాలి. దీంతోపాటు వారికి ఇంకొక ఇల్లు భారతదేశంలో ఎక్కడ కూడా వారి పేరు మీద ఉండకూడదు. అదేవిధంగా తక్కువ ఆదాయ విభాగం వారైతే వారి ఆదాయము 6 నుండి 12 లక్షలు ప్రతి సంవత్సరానికి అయి ఉండాలి. వాళ్ళు తీసుకునే ఇంటి యొక్క విస్తీర్ణము 160 చదరపు మీటర్లు ఉండాలి. వారి యొక్క గరిష్ట లోన్ అమౌంట్ సబ్సిడీ 9 లక్షల రూపాయలు ఉంటుంది. వారు తీసుకునే లోన్ అమౌంట్ టెన్యూరు 20 సంవత్సరాలు. ఇంట్రెస్ట్ రేట్ అండ్ సబ్సిడీ 4%గా ఉంటుంది. వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,30,000 రూపాయల వరకు సబ్సిడీ అమౌంట్ వస్తుంది. దీనిలో మహిళనే యజమానురాలుగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ భారతదేశంలో ఎక్కడైనా వారి పేరు మీద ఇల్లు ఉండకూడదు. అదేవిధంగా మధ్య ఆదాయ విభాగం వారి ఇన్కము 12 నుండి 18 లక్షలు ఉంటుంది. వారు తీసుకున్న ఇల్లు 200 చదరపు మీటర్లు ఉండాలి ఖచ్చితంగా. వారు గరిష్ట లోన్ అమౌంట్ సబ్సిడీ 12 లక్షలు ఉంటుంది. మ్యాక్సిమం టెన్యూర్ 20 సంవత్సరాలు. ఇంట్రెస్ట్ అండ్ సబ్సిడీ 3% ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వారికి 2,30,000 వరకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ఉంటుంది. వీరికి కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఇల్లు వీరి పేరు మీద ఉండకూడదు. ఈ తరగతి వారికి మహిళనే యజమానురాలుగా ఉండాల్సిన అవసరం లేదు.